దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈ నెల వాగ్దానము ఈ విధముగా ఉంది: ఆయన ప్రతి కన్నుల యొక్క బాష్ప బిందువులను తుడిచివేయను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. కొంచెం ఒక్కసారి ఈ వాక్యాలు చూసుకొని మనము నేటి దిన ధ్యానానికి వెళ్దాం. ఇక్కడ అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి పాతవి గతించిపోను అని చెబుతూ, నూతనమైన యెరూషలేము భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె అని చెబుతూ, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో ఉన్నాడు. ఈరోజు మన వాగ్దానం ఏంటంటే, ఈ దిన వాగ్దానం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉన్నాను. ఇది ఈ రోజు వాగ్దానం. కనుక దేవుడు వారి దేవుడయ్యుండి వారికి అంటే దేవుడు వారికి దేవుడైతే, ఆయన ప్రజలు ఉన్నప్పుడు దేవుడు తోడయ్యుండును అని చెబుతూ, కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైన, ఏడ్పైన, వేదనైన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించెను. ఇవి రెండు మనం నేర్చుకున్నాం కదా. ఈ దిన వాగ్దానము ఒకసారి మళ్ళా చూసి అప్పుడు లోతైన వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. రైట్. పూర్తి వచనము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని వారితో చెప్పాడు. ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆయన పరలోకమునకు ఆరోహణమవుతూ, ద గ్రేట్ కమిషన్ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పుతూ, ఇప్పుడు 18వ వచనము మనకి కీవర్డ్స్ చూస్తే, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి దేర్ఫోర్ అంటే ఆయన ఆజ్ఞతో చెప్పుతున్న మాట. ఆయన ఏ విధముగా అధికారం సంపాదించుకున్నాడు? దేవుని కుమారుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము నొందునంతగా ఆయన ప్రాణము పెట్టి, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసు నామముగా ఆయన ఆధిక్యత, అధికారము, ఆధిపత్యము పొందుకొని ఉన్నాడు. రైట్. కనుక తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇక్కడ చెప్పబడుతున్న ఆజ్ఞ అన్నమాట. ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుటను. ఎన్నో వాక్యాలు విన్నాం కదా. దేవుడు నా జీవితం ద్వారా, నా సాక్ష్యం ద్వారా, గుర్తుపెట్టుకోండి, బైబిల్ మారదు, వాక్యం మారదు, కానీ ఆ వాక్యము మన జీవితములో ఏ విధముగా కార్యరూపము దాల్చింది, ఏ విధముగా మనము ఆ వాక్యాన్ని పట్టుకుని ఉన్నాము, మన సాక్ష్యం చెప్పగలుగుతుంది. అది ఈరోజు నేను మీకు అర్థమయ్యేటట్టు, దేవుణ్ణి ప్రేమించేటట్లు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుంటే, Matthew chapter 28 verses 20, New International Version. Teaching them to obey everything I have commanded you.
నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తము, ఒబే దట్ ఆల్, నాట్ ఒకటి కాదు. ఎగ్జాంపుల్కి ఒక్క మాటలో ఈ వాక్యం చెప్తారు. నీవు 666 ఆజ్ఞలు కూడా పాటించి ఒక్క ఆజ్ఞ తప్పిపోయావనుకోండి, ఎగ్జాంపుల్కి అన్ని విషయాల్లో నీతిమంతుడు అయ్యుండి అబద్ధము ఆడే చిన్న బలహీనత ఉందనుకోండి, అంటే ఎంత వైట్ షర్ట్ వేసుకున్నా దాని మీద చిన్న డాగ్ ఉందనుకోండి, ఏమో కదా, ప్రజలు దాన్నే చూస్తారు కదా. అంటే ఎంత నీతిమంతుడు అయి ఉన్నావు అన్నది కాదు, ఎదుటోళ్ళు అది తెచ్చేస్తున్నారు ఇది తెచ్చేస్తున్నారు అంటున్నావు. పిల్లోడు పెన్సిల్ అడిగితే రేపు ఆఫీస్ నుండి తెస్తాంలేరా అంటాము. మరి నువ్వు తెస్తుంది అంటే నువ్వు తెస్తుంది కాదా? కాబట్టి అర్థమైంది కదా, ఇక్కడే ఉంటే ఎలాగా అంటే మన కంటిలో దూలం ఉండగా ఎదుటివాని కంటిలో నలుసును చూచుట ఎలా అని దేవుడు అంటాడు కదా. సో అదనమాట. ష్యూర్లీ ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్, అంటే ఖచ్చితంగా నేను మీకు తోడై ఉన్నాను ఎప్పటి వరకు, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, సమాప్తి వరకు. అంటే జీవిత సత్యం నేను ఒక్క మాట చెప్పనా, ఎవరు తోడున్నారో లేదో కానీ మనకు తెలుసు కదా, ఆది ఆయనే అంతము ఆయనే. ఆయన పేరు ద గాడ్ ఆఫ్ ఇమాన్యుయేల్, దేవుడు మనకి తోడు అని అర్థము. కనుక ఆయన తోడుగా ఉండే దేవుడే. అంటే మనము పడిపోయినప్పుడు తోడుగా ఉన్నాడు, మనము పాడినప్పుడు సంతోషించినప్పుడు గంతులు వేసినప్పుడు తోడుగానే ఉన్నాడు, దొంగోడొచ్చి దొంగతనం చేస్తున్నప్పుడు తోడుగానే ఉంటాడు. అది మనము గ్రహించగలిగితే, అంటే ఆకలితో కన్నీటితో వేదనతో మనము చేయని నేరానికి మన మీద నేరం మోపేస్తున్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. పిలాతుతో అంటాడు కదా, పైనుండి అధికారము పొందితేనే తప్ప, బాప్తిస్మిచ్చి యోహానుతో అంటాడు కదా యేసుప్రభు వారు, ఇప్పటికి ఎలాగు కానివ్వు కదా. ఎన్ని మాటలు నేర్చుకుందామా అంటే, ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడుతున్న ఆజ్ఞ, నెక్స్ట్ తోడు గురించి ఎన్నో నేర్చుకున్నాం కదా, ఓకేనా. అయితే ఇప్పుడు డిఫరెంట్ వెర్షన్లో వాక్యం 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 నేర్చుకుందామా. ఎంతోమంది చెప్పారు నాకు, మీరు ఇంత మంచోళ్ళ, నేను మిమ్మల్ని విడిచిపెట్టనని. మీకు తెలుసా, మనిషి మాట్లాడడం వరకే, అది ఈరోజు వరకే. మరుక్షణము మాటలు మారుతాయి, నిన్నే నేర్పించుకున్నాం. చేతలు మారుతాయి, చూపులు మారుతాయి, భావాలు మారుతాయి, సమస్తము మారిపోతుంది. కారణము స్వభావము. ఎందుకు అని అంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు తప్ప మరి ఎవ్వరూ కూడా మనకి తోడుగా ఉండలేరు. నేర్చుకుందామా అంటే, ఈరోజు వాక్యాన్ని ఎలాగ డీల్ చేయాలి అని అంటే, మళ్ళీ ఒకసారి చదువుదాం. మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో. మొట్టమొదటిది ఏంటి? ఆజ్ఞ. అంటే ఆయన చేసిన సాక్షి. ఒక్క మాటలో సమరయ స్త్రీ వెళ్ళి ఏం చెప్పింది? ఒక్క మాటే చెప్పింది, నేను చేసినవి నాతో చెప్పిన వానిని వచ్చి చూడుడి. అంతే, వచ్చి చూశారు. 2 రోజులు ఉండిపోమన్నారండి సమరయులు యేసు ప్రభువుని. అంటే మన సాక్ష్యము, చాలామంది మనస్సాక్షి అంటారు కదా, మన సాక్ష్యానికి మనస్సాక్షికి తేడా ఏంటంటే, మనస్సాక్షి అనేది నీకు నేర్పించబడింది, అది నీ అభిప్రాయం. కానీ సాక్ష్యం అనేది ఆ సమయంలో నువ్వేం చేసావు, ఎలా ఉన్నావు అనేది కార్యమవుతుంది. రండి నేర్చుకుందాం. ఇక్కడ మొదట దేవుని వాక్యం నేర్చుకునే ముందు ఈ మధ్యకాలంలో ఆయన గుణగణాలు నేర్చుకుంటున్నాం కదా. మొట్టమొదట దేవుని యొక్క గుణగణాలు చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసు క్రీస్తు నిన్న
నేడు ఒక్కటి రీతిగా ఉన్నాడు, యుగ యుగముల వరకు ఒక్కటే రీతిగా ఉండను. అంటే కాలాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు. ఆయన నిత్యము నిలకడగా ఉండే దేవుడు. నిజము ఎప్పుడూ నిదానంగానే తెలుస్తుంది. నిదానముగా ఉండేవాడు తొందరపడేవాడు. మీకు అర్థమైంది? ఇంకా కొంచెము దేవుని కోసం మనము నేర్చుకుంటే దినవృత్తాంతములు 1 గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా దయాళుడు, అంటే దేవుడు దయగలిగిన వాడు, ఆయన కృప నిరంతరము ఉండును. అంటే ఆయన కనికరము నిరంతరము ఉండును. ఆయనను స్తుతించుడి. ఎలాగా? దేవా మా రక్షక, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మును విడిపించుము అని ఆయనను బ్రతిమాలుకొనుడి. ఎందుకు? ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రమునందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది పాట వాళ్ళు పాడింది, రైట్? ఇప్పుడు ఇంకొక మాట నేర్చుకుని దేవుని కోసం అప్పుడు మనము లోతైన వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. చూసారా? యుగ సంబంధమైన దేవత అంటే యుగాలు యుగాలు. అర్థమైంది కదా? సీజన్లీ గాడ్, సీజన్లీ పాస్టర్. సీజన్ నేను చూశాను. ఆయా కాలాల్లో దేవుడు ఆయా సేవకుల్ని హెచ్చించడం. ఆ కొంతకాలం వాళ్ళు వెలుగుతారు, తర్వాత మరుగైపోతారు. చాలా అంటే నీ కాలం వచ్చే వరకు జాగ్రత్త సుమ. 2 కాలాలు, ఒకటి వచ్చే కాలం, 2 పోయే కాలం. ఎప్పుడైతే వచ్చే కాలంలో చాలా జాగ్రత్తగా ఉంటావో, పోయే కాలంలో అంటే చీమను చూడండి అంటాయి, నిజంగా తన శక్తికి మించిన బరువు తీసుకుని వెళ్ళి వర్షాకాలంలో నీకు కనీసం చీమలు కనబడవు, అవి దాచిపెట్టుకుంటాయి. నిజంగా ఇప్పుడు దేవుని యొక్క వాక్యము చూస్తే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేస్తుందంట. ఎందుకు? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక ఆజ్ఞాపించాడు. అంధకారంలోంచే వెలుగును తీసిన దేవుడు. ఈరోజు నీ జీవితం అంధకారంలో ఉందా? ఆజ్ఞాపించునుగాక వెలుగు కలుగునుగాక. జాగ్రత్త సుమా. వెలుగు అంటే ప్రతీదీ తేట తెల్లం, ప్రతీదీ. ఇప్పుడు కోవిడ్కి రావాలంటే ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయిస్తారు? నీకు అర్థమైంది కదా? నీ యొక్క ఫోటో బయట ఎలాగుందో కాదు, నీ గుండెల్లో ఏ రోగం ఉందో చూడ్డానికి. మరి దేవుడు నిజంగా ప్రత్యక్షమై ఎవరు చెప్పుతున్న వాక్యం సత్యమో చెప్పగలిగితే నాకెందుకులేండి, వాక్యం ఎప్పుడూ సత్యమే. కానీ నీ సాక్ష్యము 10 మంది నిజంగా చూడగలుగుతున్నారా? ఆ విధముగా నీ కన్నీరే వాళ్ళని కదిలించగలుగుతుందా? లేకపోతే నీ కోపంతో ఊగిపోతున్న మాటలా? చూసారా? ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేము. మనం పుట్టినప్పుడు అమ్మ ఏం చేస్తుందో మనకు తెలియదుగా. వచ్చే వరకు అమ్మ నేర్పించిందిగా. మరి నాయన్ని పక్కన పాడేస్తారుగా ఈ సమాజం. మరి నిజంగా తండ్రిని బట్టే కదా మొత్తం ప్రపంచంలో విలువ. ఏంటో కదా. రండి వాక్యం నేర్చుకుందాం. అంటే క్రీస్తు మహిమ యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు దేవుని జ్ఞానము మన హృదయములలో ప్రకాశించెను కనుక సువార్త. ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఎక్కడికి వచ్చేసాము? అసలు ఈ వాక్యం ఏమైనా కొత్త వాగ్దానమా? అసలు నిజంగా ఇది కొత్త వాగ్దానమా అని చెప్పితే ఎవరు చెప్పారు ఇది కొత్త వాగ్దానమని? ఆదికాండము 18వ అధ్యాయము. మనము అబ్రాహాము దగ్గరికి ఒక్కసారి వెళ్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? 17వ వచనం.
నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదను. దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి ఆగితే, దేవుడు ఆదాంతో ఏం చెప్పాడు? ఆజ్ఞ చెప్పాడు. అన్నీ తిను, ఫుల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే పరోషు. ఇక్కడికి వస్తాను, తర్వాత చెప్తాను. అక్కడ ఇంకో పేరు ఉంది పరోషుకి, ఇర్మియా పెడతాడు. అదేంటో నేర్పిస్తానే. దాని అర్థం ఏంటంటే టెర్రర్ ఎవ్రీవేర్, భయము నలు దిశలా. రైట్, ఇది వెళ్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం వాక్యం నేర్పిస్తున్నాను? ఆ యొక్క ఆదాము చెప్పింది అవ్వకి చెప్పాడు కదా, కానీ అవ్వ ఎందుకు తినింది? తిని తీసుకొచ్చి ఇచ్చింది ఆదాం, తిన్నాడు కదా. నెంబర్ 1, చెప్పినప్పటికీ ఎదుటివారు మనల్ని బుట్టలో పెట్టేయగలరు. నెంబర్ 2, నోవాహుతో దేవుడు చెప్పాడు కదా, మళ్ళా ఇప్పుడు నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను చెప్పుతున్నది అని చెప్పి కాలాలు సమయాలు మార్చాడు కదా, సీజన్స్ ఇచ్చాడు, అక్కడ ఋతువులు మార్చాడు కదా. అప్పుడు నోవాహు బిడ్డలకి మళ్ళా దేవుడు చెప్తున్నాడు కదా, ఆదికాండం 9వ అధ్యాయము. రైట్, ఇప్పుడు ఆదికాండము 18 మనము చూస్తే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనము ఎప్పుడవుతున్నాడు? ఏంటి అబ్రహాంలో దేవుడు చూసింది? ఈరోజు నాకు సాక్ష్యం ఉంది, మా బిడ్డలకు ఒక్కటే చెప్తాను నేను. అంటే నా బిడ్డలు నా పుట్టినోళ్ళే కాదు, నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నిన్ను భయంలో పెట్టుకోవడం కాదు, దేవుని యందు భయము నేర్పించు. ఇస్సాకుని అన్నదమ్ములు గుంటలో వేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, బానిసగా అమ్మేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, పొతిఫర్ ఇంటిలో ఆ దాస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, చేయని నేరానికి చెరసాలలో వేయబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, మహారాజుగా అభిషేకింపబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే నిజంగా నీ ఇష్ట సమయము కంటే కష్ట సమయంలోనే దేవుడు తోడుగా ఉంటాడు. అది మనం గుర్తించగలిగితే ఎందుకు గొప్ప జనాంగం అవుతాడు? అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడి. అంటే ఈరోజు ఆశీర్వాదము అంటే అబ్రహాము ద్వారా. చూసారా? అంటే ఆ యొక్క ఆదాము ద్వారా పాపము ఈ లోకంలోనికి ప్రవేశిస్తే, నోవహు ద్వారా దేవుడు నెమ్మది పొందితే, అబ్రహాము ద్వారా నిన్ను నన్ను ఆశీర్వదించితే, దావీదు ద్వారా కుమారుడిగా ఆయన వచ్చాడు, ప్రాణము పెట్టి ఆ ఆశీర్వాదాన్ని స్థిరపరచడానికి. ఇక్కడ ఎట్లనగా, ఎందుకు? అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత, అంటే తన పిల్లలు అని కాదు, నేను చెప్తాను, తన దగ్గరికి వచ్చిన వారందరికీ నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాము దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా ఏం నేర్పిస్తాడు? దేవుని కోసం నేర్పిస్తాడండి. నాకుంది ఈ సాక్ష్యం. నేనేం చెప్తాను తెలుసా? సెంటర్, నీవు ఎవరిని బేస్ చేసుకుంటున్నావు? దేవునినా, దేవుని వాక్యాన్నా? నిజంగా వాక్యం చెప్పేస్తుంటే ఆ సేవకుడి ఫోటో పెడితే చూస్తారని. ఎందుకండి ఆ సేవకుడి ఫోటో పెట్టడం? దేవుని కోసం చెప్పొచ్చు కదా. దేవుడు నీకేం బయలుపరిచి ఉన్నాడో, ఎంతమంది చెప్పు దెబ్బలు తిన్నావో, ఎంతమంది నిన్ను చీ అని చూశారో, ఎంతమందికి ప్రార్థన చేసినా, గొప్పకి కోయిట్లో ఉన్నాం కానీ పేదోళ్ళకి చేసిన ఇల్లు పెద్దోళ్ళు గొప్పల్లో కానీ కానుక ఇవ్వటంలో ఎరుగని ఈ జనాంగమునకు గుండె పగిలే కన్నీటితో సేవ చేస్తున్నా నన్ను అడుగు, ఎందుకండి గొప్పలో? ఇక్కడ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం. అంటే యేసుప్రభు చెప్పింది కొత్త ఆజ్ఞ కాదు సుమా, ఆది కాండం నుంచి చూపిస్తున్నాను కదా.
ఇప్పుడు ధర్మశాస్త్రం చూపిస్తున్నాను కదా. ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడు అంటే ఓన్లీ వన్ గాడ్, ఆయన ఒక్కడే దేవుడు. ద్వితీయ అంటే అనేకమైనవి. రైట్. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆ ప్రేమలో నీ బిడ్డలను పెట్టకూడదు, నీ భర్తను పెట్టకూడదు, ఏది పెట్టకూడదు. నువ్వు దేన్ని పెట్టినా నాశనమే. రైట్. రెండవ ఆజ్ఞ, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. ఏంటి? హృదయములో ఉన్నాయా లేవా దేవుడు చూస్తూ ఉంటాడు. హృదయాలను అంతరంగాలు పరిశోధించు దేవుడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు వాక్యము ప్రతి చోట పెట్టాల. నేను ఒక చోట వాక్యము పెట్టొచ్చానండి, వెంటనే అక్కడి నుంచి ఫోన్, ఎవడు పెట్టాడు ఈ వాక్యం అని అక్కడ ఉన్న దురాత్మ. అందుకండి వాక్యం పెట్టాలి. మేము డోర్ స్టిక్కర్స్ ఇస్తాం. నీవు త్రోవ నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. హ్యాండ్ బ్యాండ్, హెడ్ బ్యాండ్, చూసారా? అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనముల మీద వాటిని రాయవలను. కనుక చూసారా, అంటే ఎవరు చెప్పారు కొత్త నిబంధనలో ఆజ్ఞించాడని? ఇదిగో ఇంకా వెళ్దాం. దినవృత్తాంతములు 1 గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. సొలొమోను ఏం చెప్తాడు? నా తల్లి నాకు ఉపదేశము చేసినది, నా తండ్రి నాకు బోధించినది. సామెతలంతా అదే కదా చూస్తాం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క, నేను అనేక సార్లు చెప్తాను, నా బిడ్డలు నా రూపంలో ఉండాలని పదే పదే నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళు ఎక్కడైనా పంపిస్తే వాళ్ళ బుద్ధులు వచ్చేస్తాయి. వాళ్ళ మాటలు, సంస్కృతి గురించి, కల్చర్ గురించి నేర్పిస్తాను. కల్చర్, ఒక్కసారి స్వార్థ ప్రకటిస్తున్న మనము బొట్టు పెట్టుకోవచ్చా, ప్రసాదం తినొచ్చా, ఇవి టైటిల్స్ పెట్టి కమాన్ యార్, ఇవి దేవుడు చూడడు. దేవుడు చూసేది వారి కల్చర్ మారుతుంది. ఎందుకు క్రైస్తవుల్ని వారు ఇబ్బందికరంగా చూస్తారు తెలుసా? మన మాటలు, మన వస్త్రధారణ, మన విధానాలు. మరి వారు ఆ బ్రాహ్మణత్వంలో పెరిగిన వారు, ఆ యొక్క ఆ ఆచారాలలో పెరిగిన వారు మారుతున్నారే. క్రైస్తవుడుగా పుట్టిన నువ్వు క్రీస్తుని ప్రతిబింబించే కృప కలిగిన మాట నీ నోటంట వస్తుందా? దయ కలిగిన మాట నీ నోటంట వస్తుందా? అదే కదా ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. నా బిడ్డలకు నేను ధైర్యంతో చెప్తున్నాను. నేను వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్తాను, వాళ్ళు మర్చిపోతారు. మీరు కథకట్టిచ్చేస్తారు బ్రదర్ అంటారు. నువ్వు దేవుని కోసం రోషం పోను అంటే ఏంటి? పక్కోడు తప్పని చెప్పడమా? దేవుడు ఏ రోజు తప్పని చెప్పడు. అది అర్థమయ్యేంత వరకు ఓర్పుగా, సహనముగా ఉండేవాడే దేవుడు. గిద్యోను కోసం చెప్పాను చూడండి. ఇక్కడ ఆయన అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలు సంకల్పములు ఎరిగిన వాడునై ఉంది. కాబట్టి ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. సొలొమోనుకి దేవుడు చాలా వైభవం ఇచ్చాడండి, నెమ్మదినిచ్చాడండి. షాలోమ్ అమ్నోను సమాధానం పుత్రుడు. కానీ జ్ఞానం ఇచ్చాడండి. నీకు తెలుసా, రహబాము సొలొమోను కుమారుడి దగ్గర నుంచి దేవుడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు. కేవలము 2 గోత్రాలు ఉంచాడు దావీదుకు చేసిన నిబంధనను బట్టి. ఆ తర్వాత రాజుల చరిత్రలు చూస్తే దావీదు, యరొబాము
రెండు పోలికలండి. నీతిమంతులు దావీదును కోసం పోలుస్తాడు, యెరోబాము దుష్టుల కోసం పోలుస్తాడు. రైట్? ఇప్పుడు ఈ యాంగిల్లో చూసాం కదా. ఇప్పుడు దేవుని వాక్యం చెప్పేస్తే ఏమవుతుందంట కదా. ఒక్కసారి ఇర్మియా దగ్గరికి వెళ్దామా? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపించగా నేను నీకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేదురు. నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చింది. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకు, అపహాస్యమునకు హేతువాయను. ఆయన పేరు నేను ఎత్తను. నేను ఎన్నోసార్లు అనుకున్నాను, నువ్వు నాకొద్దు. ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు. చిన్నప్పటి నుంచి అండి పిచ్చి దేవుడు అంటే. నా సాక్ష్యం ఉందండి. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. వట్టి చేతులతో వచ్చి నిండాలుగా ఏరి వాళ్ళంతా. నిజంగా నా కుమారుడా, నిన్ను ఆశీర్వాదంగానే నేను పిలిచాను. కానీ వాళ్ళు ఒప్పుకోరుగా. ఎందుకు ఒప్పుకుంటారండి మనుషులు? ఇప్పుడు అయ్యే కదా యూట్యూబ్ నిండా. పక్కోడు సేవ చేస్తున్నట్టు చేయనీయండి. నీకు ఇచ్చింది నువ్వు చెప్పండి. చూసా, నేను ఓచి విసిగి ఉన్నాను. చెప్పక మాల. అయ్యో, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. నేను ప్రకటించాలి. జీతం ఇచ్చిన అద్దె కట్టుకోలేక గుండె పగిలి ఏడ్చిన అనుభవం నాకుంది. నీకుందా? మనుష్యుల చెడ్డలో ఫిక్స్ అయిపో. దేవుడు మంచోడు. ఏ రోజైనైతే దేవుని కోసం నువ్వు నిలబడతావో దేవుడు మంచోడు. ఇప్పుడు ఇక్కడ మనం ముగించుకుంటే, మనము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాట. దేవుడు చెప్పే మాట, ఆజ్ఞాపించిన మాట ఆరాధించుటకు వచ్చిన వారికి ప్రకటన చేయాలంట. మీకు తెలుసా ఏం జరుగుతుందో తెలుసా? వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడు నేను సంతాపపడినట్లుగా దుర్మార్గము విడిచుదురేమో. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మీకు? ఎప్పుడైతే వెళ్ళి చెప్పుతాడో అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ వెంటనే అపోజిషన్ పార్టీ ఉంటుందండి. ఏమి జరిగిందంటే అక్కడ వారు చెప్పుతుంది, అధిపతులు, జనులు, యాజకులతో, ప్రవక్తలతో, ఈ మనుష్యుడు మన దేవుని నామమును బట్టి కనుక చెడే చెప్తున్నాడు అంటారండి. అయితే మనం ఇందాక పశువురు గురించి మనము నేర్చుకున్నాం కదా. ఆ పశువురు దగ్గరికి వస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యము పశువురు కోసం ఏమని చెప్తుందంటే, ఇదిగో ఇర్మియా ప్రవచనములను పలుకుగా, మొదటి వచనం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. మందిరములో పెద్ద నాయకుడు ఇమ్మేరు కుమారుడు పశువురు యాజకుడు విని. పశువురు అంటే ఫ్రీడమ్, అబండెన్స్, మల్టీ, ప్లెంటీ అంటే గొప్ప కార్యాలండి. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? ఇర్మియాను పట్టుకుని బంధించి చెరసాలలో వేసి బంధించినప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నీకు పశువురు అని పేరు పెట్టడు, కానీ మా గోర్మి సాబీబ్ అని పేరు పెట్టును. ఇందాక చెప్పాను కదా. అంటే అర్థం ఏంటంటే, ఎవ్రీవేర్ టెర్రర్, నలుదిక్కులా భయము భయము భయము. కనుక ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు పశువురికి, నీకు నీ స్నేహితులందరికీ నీవే భయకారముగా ఉండునట్లు నీవు చూచుచుండగా శత్రువులు, ఆ తర్వాత బబులోను,
ఆ యొక్క నెబుకద్నెజరు వచ్చి ఆ పాడు చేసి 70 సంవత్సరాలు యెరూషలేమును పాడు చేసి అన్యాయం అయిపోయారండి. ఇర్మియా చెప్పిన మాట విని మొన్న చదువుతుంటే రాజుల గ్రంథం అంతా ఒక రాజు ఉన్నాడండి, మీకు తెలుసా? అతని వయసు 55. 18 సంవత్సరాలకి అతన్ని చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు అతను ఉండిపోయాడో తెలుసా? 37 సంవత్సరాలు చెరసాలలో బంధించబడ్డాడు. ఈ వాక్యం ఎప్పుడన్నా చెప్తాను. ముగిస్తే సువార్త ప్రకటించేటప్పుడు అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడు రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. చూసారా? అయితే ఆలోచించండి, అక్కడ పౌలుని చంపడానికి ఎంతమంది వచ్చారు. పౌలు కష్టాలు చూడగలవా? ఈ రోజున వాక్యం విన్న ప్రభునందు ప్రియమైన దేవుడా, దేవుడు నీకు చేసిన కార్యము 10 మందికి చెప్పడమే. దాన్ని మత ప్రచారం అంటారు, కాదు, దేవుని గురించి సాక్ష్యము అంటాను. ఏ రోజునైతే దేవుని కోసం నువ్వు నిలబడతావో, దేవుని ఇష్టం వెతుకుతావో, దేవుని కృప 10 మందికి ప్రకటించేవాడుగా ఉంటావో, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడుగా ఉంటావో, దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీ తోడుగా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనుషుల కోసమే. ఇదండి వాక్యము. కనుక ఇది కొత్త ఆజ్ఞ ఏమీ కాదు. యేసు ప్రభు వారు వచ్చారు, ఆయన జీవించారు, ఆయన మరణించారు, పునరుద్ధానుడై అన్నాడు, తిరిగి రానయ్యున్నాడు. ఇది సువార్త. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ కృప గల కనికరం కలిగిన ప్రేమ కలిగిన హస్తాలకి వాక్యం విన్న ఒక్కొక్కరిని మీ నమ్మకమైన చేతులకు ఇస్తూ యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.